వచనం, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. అది నీ మార్గం కూడా అంటే ఆయన, నువ్వు చేసే పనులు కూడా, నువ్వు చేసే వ్యాపారాలు కూడా, నువ్వు చేసే ఉద్యోగాలు కూడా, నీ పిల్లల చదువులు కూడా, నీ కుటుంబ పరిస్థితులు కూడా, దేనిని కూడా ఆయన అంగీకరించాడంట. ఏది సాధిద్దామన్నా, నువ్వేది చేద్దామన్నా నీకు అపజయమే, నీకు నష్టమే. ఎందుకు నీకు నష్టం అంటే ఆయనే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయం. అంతే. ఎందుకు? నీ భక్తిహీనతను బట్టి నువ్వు ఏది ప్రయత్నం చేద్దామన్నా నువ్వు సాధించలేవు. నువ్వేది పొందుకుందాం అనుకున్నా నువ్వు దాన్ని పొందుకోలేవు. నువ్వు దేని నుండి విజయాన్ని సాధిద్దామన్నా నువ్వు సాధించలేవు. నువ్వు ఎంత కష్టపడు, ఎంత ప్రయాసపడు, నువ్వు ఏదైనా చేయి, నువ్వేమి చేసినా కూడా నువ్వు సాధించలేవు. నువ్వు సాధించాలి అంటే నువ్వు భక్తిపరుడుగా నువ్వు ఉండాలి.